Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 3rd of October 2025. So please note it down, I'll only take 3 to 4 articles today. మిగతావన్నీ నేను మీకు హోంవర్క్ ఇస్తాను బికాజ్ మై హెల్త్ ఇస్ నాట్ వెల్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎస్టర్డే. సో కంటిన్యూస్లీ ఐమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ బికాస్ ఆఫ్ ద థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ పెయిన్. సో ఐల్ ట్రై టు టేక్ అప్ కాంప్రహెన్సివ్లీ ఫ్రమ్ టుమారో, బట్ ఈరోజు స్కిప్ చేయొద్దు కాబట్టి 2-3 ఆర్టికల్స్ నేను డిస్కస్ చేస్తాను, మిగతావి హోంవర్క్ ఇస్తాను. ఫ్రమ్ టుమారో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఐల్ డీల్ ఇన్ అ కాంప్రహెన్సివ్ వే. ఓకే, సో లెట్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండెక్స్ పేజ్ అడుగుతున్నారు కదా, సో ఐల్ ట్రై టు ఇన్కల్కేట్ ఇండెక్స్ పేజ్ సో వన్స్ ఐ స్టార్ట్ ఇట్ కంప్రహెన్సివ్లీ. ఓకే, బికాజ్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్సెట్రా. సో వన్స్ నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత అంటే రేపు ఆర్ ఎల్లుండి నుంచి నేను నీట్గా ఇండెక్స్ పేజ్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను యాజ్ సమ్ పీపుల్ ఆఫ్ some people has commented down. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడ అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడ ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుంది అనమాట. విల్ పికప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కాంటినెంట్ అండ్ విల్ కవర్ key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you are done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. So that is where world mapping ane chala important avutundi and direct ga UPSC lo kuda questions anevi vastu unnai. Okay, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ యూ యూజ్ ఇన్ ది డిస్కషన్. ఓకే, ఆల్రెడీ డెమో సెషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ది కోర్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్. అండ్ బిఫోర్ దట్ వరల్డ్ హిస్టరీ కోర్సెస్ ఉన్నాయి అండ్ economy related course, anthropology related courses. So try to explore our website and also you can explore our application also, the mobile application. So tarais.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. సో లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ద బ్యాటిల్ ఫీల్డ్ చేంజ్ అయిన్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this is written by Harshvi Pant, who is associated with Observer Research Foundation, and Ankit K is Assistant Professor of Security Studies at the Rashtriya Raksha University. So let's break it down and study about this particular article in detail. Basically ఈ ఆర్టికల్లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వస్తున్న చేంజెస్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇట్. సో ప్రస్తుతం ఉన్న న్యూ ఫేస్ ఆఫ్ వార్ మీరు చూసుకున్నట్టయితే ఆర్ బ్యాటిల్ ఫీల్డ్ చూసుకున్నట్టయితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ దట్ వీ హెవ్ సీన్, రైట్? న్యూ ఫేస్ ఆఫ్ వార్ ఏం చూస్తున్నాం? మోడర్న్ వార్స్ అనేవి దీస్ ఆర్ నాట్ లైక్ ది ఓల్డ్ డేస్. ఎందుకనంటే ఓల్డ్ డేస్లో మనం జస్ట్ ట్యాంక్స్ని యూజ్ చేసేవాళ్ళము, ప్లేన్స్ని యూజ్ చేసేవాళ్ళము, సోల్జర్స్ ఉండేవాళ్ళు, దే యూస్ టు ఫైట్ అన్న వీళ్ళు ఫైట్ చేసేవాళ్ళు. బట్ నవే డేస్ మనం ఏం చేస్తున్నాం? ద న్యూ ఫేస్ ఆఫ్ వార్ మీరు చూసుకున్నట్టయితే ఇది ఓల్డ్ ఫేస్. న్యూ ఫేస్ మీరు చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాము, డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము, టోటల్గా ఆటోమేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము అండ్ ప్రిసైజ్ వెపన్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. దే ఆర్ చీప్ అండ్ ప్రిసైజ్ ఆల్సో. అలాంటి వెపన్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి, బ్యాటిల్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో ద చేంజ్ ఆఫ్ ది రూల్స్ ఈజ్ ఆల్సో టేకింగ్ ప్లేస్. రూల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అందుకే. సో ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ మేకింగ్ చీపర్ ఫర్ అస్ టు లాంచ్ ది అటాక్స్. ఎవరినైనా మనం అటాక్ చేయాలన్నా, ఎవరినైనా మనం కౌంటర్ అటాక్ చేయాలన్నా లాంచ్ అనేది కొంచెం చీప్గా మారింది, అంటే తక్కువ కాస్ట్, అఫోర్డబుల్ కాస్ట్కే రావడం జరిగిందనమాట. బట్ ఇట్ ఈస్ ఆల్సో మేకింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్ and the war, it is also making the battlefield and the war more dangerous and complex. Dangerous ga marindi, complex ga kuda marindi anamata. So ప్రస్తుతం ఇండియా ఈజ్ ఫేసింగ్ అ 2 front ఛాలెంజ్. ఒకటి వచ్చేసి చైనా నుంచి మనం లైక్ థ్రెట్ని ఫేస్ చేస్తున్నాం, ఇంకొకటేమో పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా మనము
ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటాము అంటే టూ ఫ్రంట్ ఛాలెంజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఓకే, కాబట్టి మనం అవుట్డేటెడ్గా ఉంటే నడవదు. ఇఫ్ వీఆర్ స్లో ఇట్ నడవదు. కాబట్టి బ్యాటిల్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నప్పుడు, సో టెక్నాలజీని యూజ్ చేస్తున్నప్పుడు వీ ఆల్సో నీడ్ టు చేంజ్ ద రూల్స్, రెగ్యులేషన్స్, డాక్ట్రిన్స్ అండ్ మెనీ మోర్. ఓకే, ఈ ఛాలెంజ్ని మీట్ అవ్వడానికి ఇండియా కూడా ఇట్ ఈస్ రీషేపింగ్ ఎవ్రీథింగ్. సో ఎలా చేంజెస్ని తీసుకొస్తుంది మరి ఇండియా? సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇట్. ఇండియా ఈజ్ ఆల్సో రీషేపింగ్ ఇట్ సెల్ఫ్ టు గెట్ అడాప్టెడ్ టు ద కండిషన్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఒకటి వచ్చేసి స్ట్రక్చర్లో మనం చేంజెస్ని తెచ్చుకుంటున్నాం. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా ఆర్గనైజ్ అవ్వాలి, ఎలా స్ట్రక్చర్ అవ్వాలి అనే దాంట్లో చేంజెస్ని తీసుకొస్తున్నాం. అండ్ మన యొక్క డాక్ట్రిన్, మిలిటరీ డాక్ట్రిన్, ఇంటర్నల్ సెక్యూరిటీ డాక్ట్రిన్, వీటన్నిట్లలో కూడా సో వీఆర్ బ్రింగింగ్ సమ్ ప్రిన్సిపల్స్ అకార్డింగ్ టు ద న్యూ టెక్నాలజీ దట్ వీఆర్ గెటింగ్ అడాప్టెడ్. అండ్ కొత్త కొత్త రూల్స్, రెగ్యులేషన్స్ని కూడా తెస్తున్నాము డాక్ట్రిన్లో. అండ్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, ప్రెసిషన్ వెపన్స్, వీటన్నిటిని మనం కూడా యూజ్ చేయడం మొదలుపెట్టాము. ఓకే, అండ్ ఆల్సో ఫోర్స్ కాంపోజిషన్ అంటే మన యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఇన్ఫాంట్రీ, సైబర్ యూనిట్స్, ఆర్టిలరీ, ఇలా సైలోస్గా వర్క్ చేయకుండా అందరూ టుగెదర్ వర్క్ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రైనింగ్ ఆల్సో, ప్రొఫెషనల్ మిలిటరీ ఎడ్యుకేషన్ అని అంటూ ఉంటాము. సో ఈ ఎడ్యుకేషన్ మీద కూడా మనము ఫోకస్ చేస్తున్నాము. వీఆర్ ట్రైనింగ్ ది ఆఫీసర్స్ వెరీ వెల్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ చేంజెస్ని తీసుకురావడం వల్ల ఓవరాల్ వీఆర్ బికమింగ్ అ మిలిటరీ రెడీనెస్, మన యొక్క మిలిటరీ రెడీనెస్ని చాలా పెంచుకుంటున్నాం అనమాట. సో పాస్ట్ అటెంప్ట్స్ మీరు చూసుకుంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వర్కింగ్ యాజ్ వన్. అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ అ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఫోర్సెస్. అంటే ఆర్మీ సపరేట్గా, ఎయిర్ ఫోర్స్ సపరేట్గా అండ్ నేవీ సపరేట్గా వర్క్ చేయకుండా టుగెదర్ దే నీడ్ టు వర్క్. నాట్ ఓన్లీ దే, సైబర్ యూనిట్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ యూనిట్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, వీళ్ళందరూ కలిపి దే హ్యావ్ టు వర్క్ అనమాట. ఓకే, సో రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో నౌ దే మస్ట్ హ్యాపెన్ మచ్ ఫాస్టర్ అని చెప్పొచ్చు. సో ఎర్లియర్ ఈ 3 సర్వీసెస్ ఏంటి అని అంటే దే ఆర్ మోస్ట్లీ వర్కింగ్ ఇన్ సైలోస్. Okay, so they were coordinating when it is needed, but now they are pushing for something called as integrated theater command. అంటే ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ టుగెదర్ దెల్ వర్క్ అనమాట. టుగెదర్, సో డిఫరెన్సియేషన్ లేకుండా వర్క్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. రీసెంట్ టైమ్స్లో ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, నాట్ ఓన్లీ ఇండియా, మీరు గాజా వార్ చూడండి, యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, ఎక్కడైనా మీరు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఫోర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. ఓకే, సో అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆల్సో స్ట్రెస్డ్ దాట్, సో ఈ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో రీసెంట్గా, ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఇఫ్ యూ రిమెంబర్. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేది కలకత్తాలో జరిగింది రీసెంట్ టైమ్స్లో. అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వైల్ అడ్రస్సింగ్ ది సెషన్ ఇన్ ద కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ కలకత్తా, హీ టోల్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనమాట. అండ్ ఈ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ యొక్క ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే, థీమ్ ఇస్ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. రిమెంబర్ దిస్ పాయింట్, ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్. రిమెంబర్ ఇట్ టుక్ ప్లేస్ ఇన్ కలకత్తా అనమాట. సో ఈ థీమ్ని గుర్తుపెట్టుకోవడం కూడా మర్చిపోకండి. ఓకే, అండ్ ఇదే కాదు, నరేంద్ర మోదీ గారు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఫోర్సే కాదు, సో డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ రూల్స్ అనమాట. సో డిఫెన్స్ మినిస్ట్రీ ఈజ్ రివ్యూయింగ్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్, ప్రస్తుతమైన రూల్స్ని రివ్యూ చేస్తూ కొత్త రూల్స్ని కూడా తీసుకురావాలనుకుంటుంది. సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ డిసిప్లిన్, వీ కెన్ ఫోకస్ ఆన్ కమాండ్, వీ కెన్ ఫోకస్ ఆన్ కంట్రోల్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ దేర్ నౌ. ఓకే, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కమాండర్స్కి మోర్ డిసిప్లినరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేవి ఇస్తాయి అనమాట. అలా డిఫెన్స్ మినిస్ట్రీ కూడా చాలా రూల్స్లో చేంజెస్ని తీసుకురావడం జరిగింది. ఓకే, బట్ ఎన్ని చేంజెస్ తీసుకొచ్చినా ద ప్రోగ్రెస్ ఇస్ స్టిల్ వెరీ వెరీ స్లో. ఇట్ ఈస్ వెరీ వెరీ స్లో అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్న నీడ్స్ని తగ్గట్టు ప్రోగ్రెస్ అండ్ రిఫార్మ్స్ మాత్రం జరగట్లేదు. సో మనం ఆల్రెడీ తీసుకున్న కొన్ని స్టెప్స్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి ఆ స్టెప్స్ అనేది చూద్దాము. ఒకటి వచ్చేసి ట్రై సర్వీస్ ఏజెన్సీస్ని క్రియేట్ చేశాం. ట్రై సర్వీస్ ఏజెన్సీస్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. ఓకే, సో ట్రై సర్వీస్ ఏజెన్సీస్ని క్రియేట్ చేశాం అండర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IDS. ఓకే, ఫర్ సైబర్ వార్ఫేర్ కానివ్వండి,
స్పేస్ ఆపరేషన్స్ కానివ్వండి, స్పెషల్ ఆపరేషన్స్ కానివ్వండి, ఇలా ట్రై సర్వీస్ ఏజెన్సీస్ని మనము సెటప్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో న్యూ ఫార్మేషన్స్ వర్ దేర్ లైక్ రుద్ర యూనిట్ అండ్ భైరవ్ యూనిట్ అనే వాటిని మనం తీసుకొచ్చాం. ఇవేంటి అని అంటే దే కంబైన్ మల్టిపుల్ ఎలిమెంట్స్ లైక్ ఇన్ఫాంట్రీని కంబైన్ చేస్తుంది, ఆర్మర్, ఎయిర్ డిఫెన్స్, ఇంజనీర్స్, సర్విలెన్స్, వీళ్ళందరినీ కంబైన్ చేస్తుంది అనమాట. దే విల్ వర్క్ టుగెదర్. సో దానికోసం మనం డిఫరెంట్ యూనిట్స్ని కూడా సెటప్ చేసాం. రుద్ర యూనిట్ అని, భైరవ్ యూనిట్ అని సెటప్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఒకవేళ ఏదైనా బార్డర్లో, చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు క్విక్గా ఈ యూనిట్స్ నుంచి ఉన్న మనుషులందరినీ ఆర్ పీపుల్ అందరినీ ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ ఆర్ ఎనీ వన్ విల్ డైరెక్ట్లీ డిప్లాయ్ దెమ్ ఇన్ ది బార్డర్ అనమాట. ఓకే, ఇండియా ఆల్సో పబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జాయింట్ డాక్ట్రిన్ ఫర్ amphibious operations. జాయింట్ డాక్ట్రిన్ ఫర్ amphibious operations. దీన్ని కూడా మనం తీసుకొచ్చాం. అంటే ఏంటి? సో దిస్ షోస్ హౌ ద ల్యాండ్, ఎయిర్ అండ్ ది సీ కెన్ వర్క్ టుగెదర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్ క్యాప్చర్స్లో కానివ్వండి, మిగతా వాటిలలో 3 కలిసి ఎలా వర్క్ చేయొచ్చు, 3 ఏరియాస్ నుంచి మనం ఎలా వర్క్ చేయొచ్చు అనే దానికోసం ఒక డాక్ట్రిన్ని, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న ఒక కాపీని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని డాక్ట్రిన్ అంటాం. సో amphibious ఆపరేషన్స్ కోసం కూడా డాక్ట్రిన్ని తీసుకురావడం జరిగింది. amphibious ఆపరేషన్స్ అంటే టుగెదర్, ఎయిర్ నుంచి, సీ నుంచి అండ్ ఆల్సో ల్యాండ్ నుంచి టుగెదర్ వర్క్ చేయడం అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. అండ్ బట్ థియేటరైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ అడాప్టెడ్ అని చెప్పొచ్చు. సో థియేటరైజేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ అడాప్టెడ్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో చైనా ఆల్రెడీ థియేటర్ కమాండ్స్ని యూజ్ చేస్తుంది. కాబట్టి ఇండియా కూడా మన ఓన్ ఇండిజీనియస్ వర్షన్స్ని డెవలప్ చేయడం అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఇండియన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ నెవర్ రియలీ టెస్టెడ్ ఫుల్ జాయింట్నెస్. మొత్తం జాయింట్నెస్ని మనం ఎప్పుడూ టెస్ట్ చేయలేదు. అంటే టోటల్ థియేటరైజేషన్ 100% థియేటరైజేషన్ అనేది ఇంకా జరగలేదన్నమాట. ఓకే, సో ఆపరేషన్ సింధూర్ చూసుకుంటే మీరు మోస్ట్లీ ఇట్ ఈస్ అన్ ఏరియల్ అటాక్. ఓకే, టోటల్గా ఫుల్ మొబిలైజేషన్ ఆఫ్ ఆల్ 3 ఫోర్సెస్ మనం చూడలేదు. ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ది ఆర్మీ 3 కలిసి వర్క్ చేయడం చాలా తక్కువ చూసాము ఆపరేషన్ సింధూర్లో. ఇట్ మీన్స్ దాట్ టోటల్ థియేటరైజేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇండియన్ కేసులో. ఓకే, అండ్ డాక్ట్రిన్స్ మీరు చూసుకుంటే ఇండియా ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ గైడింగ్ డాక్యుమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ amphibious ఆపరేషన్స్కి సంబంధించిన డాక్ట్రినే కాకుండా మన దగ్గర జాయింట్ డాక్ట్రిన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంది. ఇది 2017లో తీసుకొచ్చాం. అండ్ ఆర్మీస్ ల్యాండ్ వార్ఫేర్ డాక్ట్రిన్ని కూడా మనం తీసుకొచ్చాం. ఇది 2018లో తీసుకొచ్చాం. ఓకే, ఇలా న్యూ డాక్ట్రిన్స్ని కూడా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఆల్సో అ న్యూ ట్రై సర్వీస్ సెమినార్ని మనం కండక్ట్ చేసాం. సో ట్రై సర్వీస్ సెమినార్ was conducted. So this new tri-service seminar is called as Run Samvad. సో దీన్ని ఎందుకు మనము సెటప్ చేయడం జరిగింది అని అంటే టు డిస్కస్ ద ఫ్యూచర్లో థ్రెట్స్ వచ్చినప్పుడు ఎలా కోపప్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి, ఎలా కౌంటర్ అటాక్ చేయాలి, వాటన్నిటి కోసం ఈ ట్రై సర్వీస్ సెమినార్ని రన్ సంబద్ అనే ఒక పేరు మీద కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ది ఐడియా ఇస్ టుమారోస్ వార్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ టు బి డెల్ట్ బై ది హైబ్రిడ్ వారియర్స్. ఓకే, నాట్ జస్ట్ ద ఫైటర్స్ బట్ హైబ్రిడ్ వారియర్స్ లైక్ స్కాలర్స్ need to understand the basically enemy. Scholars need to understand the enemy. Technology experts ఎవరైతే ఉన్నారో they need to code the solutions. Information warriors ఎవరైతే ఉన్నారో they will shape the narratives in media and cyberspace. ఇలా అందరూ కలిసి వర్క్ చేయాలి. ఓకే, సో they should not work in silos. So to get better results they need to work together. సో ఫ్యూచర్ వార్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మల్టీ డొమైన్. సో సైబర్, స్పేస్, ఎయిర్, సీ, ల్యాండ్ ఇలా టుగెదర్ వర్క్ చేస్తాయి. కాబట్టి వీ నీడ్ టు కమ్ అప్ విత్ అ టుగెదర్ అప్రోచ్. ఓకే, స్పీడ్ అండ్ ఇన్ఫర్మేషన్ డామినెన్స్ విల్ మ్యాటర్ యాజ్ మచ్ యాజ్ ద ట్రెడిషనల్ ఫైర్ పవర్. ట్రెడిషనల్గా మనం యూజ్ చేస్తున్న ఫైర్ పవర్ ఎంత మ్యాటరో ఈవెన్ ద డామినెన్స్ ఆఫ్ స్పీడ్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే ఏంటి మ్యామ్, ఈ పర్టికులర్ స్పీడ్ వార్ఫేర్ అంటే ఏంటి మ్యామ్ అంటే, స్పీడ్ డామినెన్స్ అంటే ఏంటి మ్యామ్ అని అంటే, సో ఇనీషియల్గా మనం ఓన్లీ
సో ట్రెడిషనల్ వెపన్స్ని యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆపరేషన్ సింధూర్ టైంలోనే చూసుండొచ్చు. సో చైనా కావాలని వెస్టర్న్ మీడియాలో ఇండియాకి అగేన్స్ట్గా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఆ టైంలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా వెళ్ళినప్పుడు సో it will basically threaten our confidence, and also it will give a wrong signal to the countries of the west or not our countries of the world. So ala information ni wrong ga use chesukodam or else fake news spread cheyadam or else so mana country lo unna valla meeda సైబర్ అటాక్స్ చేయడం. సో అలా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని మనం ట్యాకిల్ చేయాలి. అండ్ ఆల్సో ద వే వీ రెస్పాండ్ ఇట్ షుడ్ బి వెరీ వెరీ స్పీడ్. ఓకే, సో దానికి గాను మనం చాలా స్పీడ్ మీద అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్స్ని ట్యాకిల్ చేసేలాగా సో మనము డిఫరెంట్ స్టెప్స్ని తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, న్యూ టెక్నాలజీ అండ్ వెపన్స్ మీరు చూసుకున్నట్టయితే MQ-9 డ్రోన్స్. లెట్ మీ రైట్ న్యూ టెక్నాలజీస్ అండ్ వెపన్స్. ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న కొత్త రకం టెక్నాలజీస్ అండ్ వెపన్స్ మీరు చూసుకుంటే MQ-9B డ్రోన్స్. సో దీస్ ఆర్ ద లాంగ్ రేంజ్ అండ్ దే కెన్ డూ కాన్స్టాంట్ సర్విలెన్స్. ఓకే, కాన్స్టాంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ దే విల్ డూ ద ప్రెసిషన్ స్ట్రైక్. సర్విలెన్స్ అంటే ఏంటి? అబ్జర్వ్ చేయడం, రైట్? సో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సీసీ కెమెరా అనేది సర్విలెన్సే చేస్తుంది, అవునా? సో ఇఫ్ యూ సీ ది బిగ్ బాస్లో కూడా కెమెరాస్ ఉంటాయి. 24 hours సర్విలెన్స్లో ఉంటారు వాళ్ళు. సో దట్ ఈస్ సర్విలెన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ సర్విలెన్స్. సో సర్విలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది, కాన్స్టాంట్ సర్విలెన్స్ చేస్తుంది. సో కాన్స్టాంట్గా అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏదైనా అటాక్ వచ్చినప్పుడు సో ప్రెసిషన్ అటాక్స్ని చేస్తుంది. అంటే చాలా టార్గెటెడ్ అప్రోచ్తో వాళ్ళని అటాక్ చేయడం జరుగుతుంది. టార్గెటెడ్గా అటాక్ చేయడం వల్ల సో సివిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాస్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ రఫేల్ జెట్స్, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవి. సో బేసికలీ ఇట్ గివ్ ఆప్షన్స్ ఫర్ మెరిటైమ్ స్ట్రైక్. ఎయిర్ డిఫెన్స్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవడానికి రఫేల్ జెట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇదే కాదు, మనకి ఆకాశ్ తీర్ సిస్టమ్. సో ఈ పర్టికులర్ సిస్టమ్ ద్వారా దిస్ ఇస్ AI ఎనేబుల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో దాంతో మనం ఏం చేస్తాము అని అంటే సో వీల్ ట్రై టు ఎనేబుల్ and we'll try to come up with command and control for army, air defense and also air force. అలా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ని మనం తీసుకొచ్చామన్నమాట. అలా అక్షతీర్ సిస్టమ్ కూడా మనకి సర్విలెన్స్లో, అటాక్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇలా మనం మోడర్న్ వెపన్స్ అండ్ మోడర్న్ సిస్టమ్స్ని ఆల్రెడీ యూజ్ చేయడం మొదలు పెట్టాము. ఓకే, అండ్ వీ నీడ్ టు బిల్డ్ అ మోడర్న్ వార్ఫేర్ ఆర్ మోడర్న్ ఫోర్స్ ఆల్సో. వాట్ ఈస్ దట్ మోడర్న్ ఫోర్స్? ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్. ఓకే, సో ఆర్మీ ఏంటంటే ఇట్ ఈస్ డెవలపింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రుద్ర బ్రైగేడ్. సో ఇదేం చేస్తుందంటే దిస్ విల్ కంబైన్ ఆల్ ది ఆర్మ్స్ లైక్ ఆర్మర్, ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, ఇంజనీర్స్, డ్రోన్స్, లాయిటరింగ్ మ్యూనిషన్స్, ఇవన్నిటిని కంబైన్ చేస్తుంది అనమాట. అలా ఆర్మీ తీసుకొచ్చింది కొన్ని స్టెప్స్ని. ఓకే, సో దిస్ విల్ బీ వర్కింగ్ 12 to 48 hours ఇన్ అ కన్ఫ్రంటేషన్ ఏరియా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే we have come up with something called as Pralay missile. Okay, so this is also very helpful for us. And ఇలా lot of steps and lot of weapons తో lot of systems తో ముందుకు వచ్చాం. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఇండియా ఇంకేం చేయొచ్చు in order to improvise our defense capability అని అంటే ఫస్ట్ థింగ్ ఇంటిగ్రేషన్ is very very important. Okay, so integration of all the 3 commands and full implementation of theater commands is very very important. And also professional military education మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. దిస్ నీడ్ టు ఇన్కల్కేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ ఎక్సెట్రా. అండ్ ఇంకొకటి ఏంటంటే సివిల్ మిలిటరీ ఫ్యూజన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే PSUs కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, DRDO కానివ్వండి అండ్ మిగతా వాళ్ళు కానివ్వండి, దే నీడ్ టు వర్క్ టుగెదర్. ఓకే, సో ఇఫ్ ఇంజనీర్స్ కమ్ అప్ విత్ సంథింగ్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ దే నీడ్ టు కమ్ అప్ విత్ సంథింగ్, అంటే ఎవరిది వాళ్ళు ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది ఉంటే మనకి ఏమవుతుంది అని అంటే ట్రయల్స్ని మనం కండక్ట్ చేసుకోవచ్చు కంటిన్యూగా. అండ్ వీ కెన్ కీప్ వాట్ వర్క్స్ అండ్ వీ కెన్ అవాయిడ్ వాట్ డజంట్ వర్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏవైనా ఫెయిల్ అవుతే వాటిని మనం రిటైర్ చేయొచ్చు, వాటిని ఆపేయచ్చు. అలా మనము ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని డెవలప్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడెడ్ టు కమ్ అప్ విత్. సో
దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్ వాట్ ఐవ్ టోల్డ్. సో బ్యాటిల్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, దానికి తగ్గట్టు ఇండియా కూడా 2 ఫ్రంట్ వార్ని ఫేస్ చేస్తుంది కాబట్టి సో దానికి తగ్గట్టు మనం కూడా ఎవాల్వ్ అవ్వాలి. సో దానికి గాను మనం సెవెరల్ స్టెప్స్ తీసుకున్నాం, ఇంకేం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. స్లైట్లీ టెక్నికల్ ఆర్టికల్ బట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో మీరు స్టాటిక్ పార్ట్ బాగా చదువుంటే ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రాడ్ ఫ్రాంచైజ్ అని చెప్పి ఇంకో ఆర్టికల్ వచ్చింది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇట్. రీసెంట్గా మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజెస్ గురించి తరచుగా చూస్తూ వచ్చాము లాస్ట్ 2 or 3 months నుంచి. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్ అనాలిసిస్ వినేవాళ్ళు ఆ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి ఈ పర్టికులర్ టర్మ్ అనేది ఆల్రెడీ ఫెమిలియర్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే నేను హైలైట్ చేస్తూ చెప్తాను. సో డీటెయిల్డ్ డిస్కషన్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము. ఓకే, ఇక్కడ ఎడిటోరియల్ ఫోకస్ చేసిన ఆస్పెక్ట్స్ మీద నేను ఫోకస్ చేస్తాను. సో SIR అంటే ఏంటి? సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటంటే, సో పేరు చెప్తున్నట్టు ఇంటెన్సివ్గా రివైజ్ చేస్తున్నాము ఒకదాన్ని. దేన్ని రివైజ్ చేస్తున్నాము అంటే ఎలక్టోరల్ రోల్స్ని. ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అనమాట. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎలిజిబుల్ ఓటర్స్ యొక్క లిస్ట్నే ఎలక్టోరల్ రోల్స్ అని అంటూ ఉంటాం. అయితే ఈ ఎలక్టోరల్ రోల్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీస్ ఆర్ నాట్ స్టాటిక్, దీస్ ఆర్ వెరీ వెరీ డైనమిక్. ఎందుకు? బికాస్ యాజ్ డెమోగ్రఫీ చేంజెస్, అంటే కొంతమంది పుడుతూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది 18+ క్రాస్ అవుతారు, వాళ్ళకు ఓటు హక్కులు వస్తూ ఉంటాయి. అండ్ ఆ డెమోగ్రఫిక్ చేంజెస్ని బట్టి, మైగ్రేషన్ ప్యాటర్న్స్ని బట్టి ఎలక్టోరల్ రూల్స్లో మనం చేంజెస్ని తీసుకురావాలి. సో దాట్ మనకి ట్రూ డెమోక్రసీ అనేది అప్హెల్డ్ అవుతుంది, రైట్? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో అదే ఐడియాతో ఆర్ అదే ఆలోచనతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్స్ అనే ఒక ఎక్సర్సైజ్ని బీహార్లో రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్స్ అ మ్యాసివ్ ఎక్సర్సైజ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ అప్డేటింగ్ ద ఎలక్టోరల్ రోల్. ఓకే, సో ఈ పవర్ ఎలక్షన్ కమిషన్కి దేని ద్వారా వస్తుందంటే, సో కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, అంటే కాన్స్టిట్యూషన్ కూడా దానికి ఆ పవర్ ఇస్తుంది. అండ్ ఆల్సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ద్వారా కూడా వాళ్ళకి పవర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకు రివిజన్ అనేది ఆల్రెడీ చెప్పాను, డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తాయి, మైగ్రేషన్ ప్యాటర్న్స్లో చేంజెస్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు కోపప్ అవ్వాలి కాబట్టి విల్ డూ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సో బట్ దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ ఫేస్డ్ హ్యూజ్ క్రిటిసిజం ఇన్ ద బీహార్. బికాస్ సో బేసిక్గా ఎక్సర్సైజ్కి అగేన్స్ట్గా క్రిటిసిజం రాలేదు, ద వే ఎక్సర్సైజెస్ కండక్టెడ్ దానికి అగేన్స్ట్గా క్రిటిసిజం అనేది వచ్చింది. చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ రాంగ్. అండ్ ఆల్సో ద ఓనస్, okay, the burden of proof is laid in the voter itself. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీహారీ సిటిజన్ అయితే ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ నేను బీహార్కి సంబంధించిన పర్సన్ అని. సో ఆబ్లిగేషన్ అండ్ ది ఓనర్స్ లైజ్ ఆన్ మీ. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు నాకు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ని నేను ఏదో ఒక డాక్యుమెంట్ని చూపించినప్పుడు దే కన్ఫర్మ్ దట్ నేను ఆ పర్టికులర్ బీహార్కి సంబంధించిన ఆవిడనేనని. ఓకే, సో అక్కడే ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. సో నా సో బేసికలీ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఎందుకు చదువుతున్నాము అని అంటే, సో ఈ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషన్ వైడ్ కండక్ట్ చేయాలనుకుంటుంది అనమాట. సో కాబట్టి ద వే దట్ ఈస్ కండక్టెడ్ ఇన్ బీహార్, సో దాంట్లో ప్రాబ్లమ్స్ని చూసాం కాబట్టి అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అని చెప్పేసి ద వే ఇట్ నీడెడ్ టు బి కండక్టెడ్ అని చెప్పేసి ఏమైనా కాషన్స్ తీసుకోవాలని చెప్పేసి మనకి ఆథర్ ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో కండక్ట్ చేసినప్పుడు ఈ ఎక్సర్సైజ్ని ఆల్మోస్ట్ 47 lakh people have lost their voting rights అనమాట. సో డ్రాఫ్ట్ లిస్ట్లో అయితే ఏకంగా 65 lakh members హ్యావ్ లాస్ట్ దిస్ పర్టికులర్ ఓటింగ్ రైట్స్. సో సుప్రీం కోర్ట్ కూడా అక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇట్ హెస్ షోడ్ ద ఫ్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని లిస్ట్ అవుట్ చేశారు, ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయండి సో దట్ వీ కెన్ మేక్ యూ యాజ్ అ మెంబర్ ఆఫ్ ది లైక్ వీ కెన్ ట్రీట్ యూ యాజ్ అ మెంబర్ ఆర్ లైక్ పర్సన్ ఆఫ్ ది బీహార్ అని చెప్పేసి చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లూప్ హోల్ ఏంటంటే ఇందులో మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, మిగతా వాటిని పాస్పోర్ట్ లాంటివి ఇంక్లూడ్ చేశారు. బట్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ ఆధార్ కార్డ్ ఇస్ నాట్ అవైలబుల్. సో ఆధార్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద మోస్ట్లీ అవైలబుల్ ఐడెంటిటీ కార్డ్ దట్ వీ హ్యావ్ విత్ అస్, నాట్ ఓన్లీ దే బట్ ఆల్సో అస్, రైట్? సో దానివల్ల ఆధార్ ఎక్స్క్లూడ్ చేయడం వల్ల అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇల్లిటరేట్గా ఉండడం వల్ల
సో ఎస్పెషలీ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ విమెన్, చిల్డ్రన్ ఎక్సెట్రా, సో డోంట్ హ్యావ్ దిస్ పర్టికులర్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్. సో కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. డిస్పైట్ ఆఫ్ దే బీయింగ్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూఫ్ అనమాట. ఓకే, దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ నా. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. సో దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది అన్ఫేర్గా ఎక్స్క్లూడ్ అవుతున్నారు. డిస్పైట్ దే బీయింగ్ ద సిటిజన్ ఆఫ్ ఆర్ అ పర్సన్ ఆఫ్ దట్ బీహార్, వాళ్ళు ఎక్స్క్లూడ్ అవుతున్నారు. కొంతమంది ఇంక్లూడ్ కూడా అవుతున్నారు అనమాట, ఫేక్ సర్టిఫికేట్స్ చూపించి, ఫార్జరీ చేసి ఎక్సెట్రా. ఓకే, అండ్ ఎక్స్క్లూషన్ ఏదైతే ఉంటుందో, సో ఎక్స్క్లూజన్ ఈజ్ ఆఫ్ ది వల్నరబుల్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది ఎక్స్క్లూజన్, so if you look at the gender related data of the exclusion, the people who have excluded, ఎవరైతే ఎక్స్క్లూడ్ చేశారో వాళ్ళల్లో ఎక్కువ శాతం విమెన్ ఉన్నారనమాట. సో బేసిక్గా బీహార్లో ఎక్కువగా అవుట్ మైగ్రేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో బీహార్లో అవుట్ మైగ్రేషన్ ఎక్కువ జరిగినప్పుడు డెఫినెట్లీ అవుట్ మైగ్రేషన్లో మెన్ ఆర్ ద వన్ హూ ఆర్ లీవింగ్ ది బీహార్. సో మైగ్రేషన్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ పర్టికులర్ ఎక్స్క్లూజన్ చేసినప్పటికీ చేశారేమో అనుకున్నా మెన్ ఎక్కువ ఎక్స్క్లూడ్ అవ్వాలి. బట్ ఇక్కడ విమెన్ ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్ బికాస్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. ఓకే, సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, సో ఇలా డిఫరెంట్ సర్టిఫికేట్స్ని అడిగారు. అందులో ఆధార్ ఎక్స్క్లూడ్ అయ్యింది అండ్ సుప్రీంకోర్టు లేటర్ ఇన్వాల్వ్ అయ్యి ఇట్ హాస్ టోల్డ్ ఆధార్ని కూడా మీరు తీసుకోండి అని. సో దట్ ఈస్ అనదర్ కేస్ హవెవర్. సో ఇక్కడ ఎడిటోరియల్ ఇస్ గివింగ్ అ కాషన్, అ వర్డ్ ఆఫ్ కాషన్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకోనంటే సార్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ దట్ హ్యాస్ టు బి కండక్టెడ్. ఓకే, సో ద క్వాలిటీ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే సార్ లాంటి ఎక్సర్సైజెస్ కండక్ట్ అవ్వాలి. బట్ ద మేనర్ షుడ్ బి చేంజ్డ్ ఇన్ ద ప్రాపర్ వే. సో దాన్ని కండక్ట్ చేసే విధానాన్ని మార్చుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో దానికి గాను కొన్ని సజెషన్స్ ఇచ్చింది, లైక్ యూ కెన్ యూజ్ ద డిజిటల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టూల్స్, అప్లికేషన్స్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. లేదా డోర్ టు డోర్ సర్వీస్ను అయినా కండక్ట్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు కండక్ట్ ఇట్ ఇన్ నేషన్ వైడ్. ఓకే, సో కొన్ని హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా కొన్ని కాషన్స్తో, సో బీహార్లో మనకి ఎదురైన క్రిటిసిజమ్స్ అండ్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సో నారో డౌన్ చేసి వీ నీడ్ టు కమ్ అప్ విత్ ది ఎక్సర్సైజ్ అని చెప్పేసి వర్డ్ ఆఫ్ కాషన్ ఆథర్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. విల్ చైనా క్యాప్చర్ ద ఎలక్ట్రోలైజర్ మార్కెట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో లెట్స్ డీకోడ్ దిస్ ఆర్టికల్. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, లైక్ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? Green hydrogen, why is it important? Okay, so hydrogen అనేది it is already widely used in industries. like hydrogen ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఆయిల్ రిఫైనింగ్లో యూజ్ చేస్తాము, ఓకే, అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాము, అండ్ నాట్ ఓన్లీ దిస్ మెథనాల్ ప్రొడక్షన్లో కూడా మనము హైడ్రోజన్ని యూజ్ చేస్తాము. ద ప్రాబ్లమ్ ఈస్ మోస్ట్ హైడ్రోజన్ టుడే ఈజ్ మేడ్ యూజింగ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్. సో ప్రస్తుతం మనం యూజ్ చేసే హైడ్రోజన్ ఆర్ ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్ అనేది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆర్ లైక్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఇట్ ఈస్ మేడ్, అంటే ఏదైతే ప్రాసెస్ మనం యూజ్ చేస్తున్నామో టు ప్రొడ్యూస్ దిస్ హైడ్రోజన్, దాంట్లో మనము ఫాసిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ ఈస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ అ రెన్యూవబుల్ ఎనర్జీ. గ్రీన్ హైడ్రోజన్ మాత్రం నార్మల్ హైడ్రోజన్తో పోలిస్తే దీంట్లో మనం ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయకుండా విల్ ప్రొడ్యూస్ ఇట్ త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్. ఓకే, ఎలక్ట్రోలైజర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద మెషిన్స్ దట్ విల్ స్ప్లిట్ ద వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకే, ఈ విధంగా హైడ్రోజన్ని రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఎలక్ట్రోలైజర్స్ ఆర్ టు గ్రీన్ హైడ్రోజన్ what solar PV modules are to solar powers. Let me repeat it again. గ్రీన్ హైడ్రోజన్కి ఎలక్ట్రోలైజర్స్ ఎట్లనో అలానే సోలార్ పవర్ మనం జనరేట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే వీ నీడ్ సోలార్ పీవీ మాడ్యూల్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఎలక్ట్రోలైజర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హైడ్రోజన్ అని. సో బేసికలీ వై ద గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ ర్యాపిడ్లీ బికాస్ ద వరల్డ్ ఈజ్ షిఫ్టింగ్ ఫోకస్ ఫ్రమ్ సోలార్ నుంచి విండ్ ఎనర్జీ వరకు, అండ్ సోలార్ అండ్ విండ్ నుంచి వీఆర్ షిఫ్టింగ్ అవర్ ఫోకస్ టువర్డ్స్ గ్రీన్ హైడ్రోజన్. సోలార్ విండే కాదు, గ్రీన్ హైడ్రోజన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనము ఆలోచించడం మొదలు పెట్టామన్నమాట. సో దీనికి కావాల్సిన టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఫర్ ద ప్రొడక్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ద యూజ్ ఆఫ్ హైడ్రోజన్, దిస్ పర్టికులర్ థింగ్స్, ద టెక్నాలజీస్ రిక్వైర్డ్ ఫర్ ద థింగ్స్
like in the production stage, storage stage, transport, etc. are very very fast. బట్ ఎలక్ట్రోలైజర్స్ ఏవైతే ఉన్నాయో దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీటి యొక్క కాస్ట్ అనేది దీస్ ఆర్ ఫాలింగ్, వీటి యొక్క కాస్ట్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ ఎఫిషియన్సీ మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రూవ్డ్. సో కాస్ట్ తగ్గిపోవడం అనేది గుడ్ థింగే, బట్ ఎఫిషియన్సీ ఈజ్ వెరీ మచ్ ఇంప్రూవింగ్. సో గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్ ఏం చూస్తున్నారు అని అంటే యాజ్ ఎలక్ట్రోలైజర్స్ యొక్క కాస్ట్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్, యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ అస్. సో కాబట్టి గవర్నమెంట్స్ ఏమంటున్నారు అని అంటే హైడ్రోజన్ యాజ్ అ సెంట్రల్ ఫర్ డీకార్బనైజింగ్ ద హెవీ ఇండస్ట్రీ. సో హైడ్రోజన్ ఆర్ గ్రీన్ హైడ్రోజన్ని మనం యూజ్ చేస్తే బాగుంటుంది రాదర్ దాన్ సోలార్ ఆర్ విండ్ ఎనర్జీ ఆర్ ఎక్సెట్రా అని చెప్పేసి దే ఆర్ థింకింగ్ అబౌట్ దాట్. ఓకే, సో దెర్ ఆర్ 2 ఎలక్ట్రోలైజర్ టైప్స్ ఇన్ ద కమర్షియల్ ప్లాన్స్. సో ఈ ఎలక్ట్రోలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఎలక్ట్రోలైజర్ టైప్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. సో కమర్షియల్ యూసేజ్ కోసం యూజ్ చేసే ఎలక్ట్రోలైజర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్స్, ఏఎల్కే అని అంటాం, అండ్ ఇంకొకటి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్, పిఈఎం అని అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఓల్డర్ వన్. ఆల్కలైన్ వన్ ఇస్ ద ఓల్డర్ వన్, బట్ ఇట్స్ అ మెచ్యూర్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ చీపర్ టు ప్రొడ్యూస్. సో కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ న్యూవర్ వన్ అండ్ ఇట్ ఈస్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇట్ వర్క్స్ వెల్ విత్ ద ఫ్లక్చువేటింగ్ రెన్యూవబుల్ పవర్. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కంటిన్యూస్ సప్లై లేకున్నా ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద హై ప్యూరిటీ హైడ్రోజన్. ఓకే, సో బట్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు, ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద చైనాస్ కరెంట్ పొజిషన్ ఇన్ ది ఎలక్ట్రోలైజర్స్. ఎలక్ట్రోలైజర్స్లో చైనా యొక్క పొజిషన్ ఏంటి బై 2024. ఓకే, చైనా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాస్ ప్రొడ్యూస్ 36.5 million tons ఆఫ్ ది హైడ్రోజన్. దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఇట్ ఆల్సో ప్రొడ్యూస్డ్ 120,000 tons ఆఫ్ ద గ్రీన్ హైడ్రోజన్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ కంట్రోలింగ్ 85% ఆఫ్ ద గ్లోబల్ ఏఎల్కే. ఏఎల్కే అంటే ఆల్రెడీ చెప్పాను ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్స్ని 85% ఆఫ్ ద గ్లోబల్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్స్ని చైనానే కంటిన్యూ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో చైనా ఎక్స్పోర్ట్స్ చీప్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్స్. సో అది ప్రొడ్యూస్ చేయడమే కాదు, యూజ్ చేయడమే కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ది ఏఎల్కే ఎలక్ట్రోలైజర్స్. ఓకే, బట్ ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోలైజర్స్ మాత్రం ఇట్ ఈస్ స్టిల్ హ్యావింగ్ అ కాస్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ అనే చెప్పొచ్చు. ఓకే, సో ఈ చైనీస్ యొక్క ఏఎల్కే ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ గివింగ్ ఆల్మోస్ట్ 45% కాస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద యూరోపియన్ ప్రాజెక్ట్స్. ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద నాన్ చైనీస్ సప్లయర్స్, చైనా నుంచి వచ్చే ఏఎల్కేస్ అనేవి ఆల్మోస్ట్ 45% కాస్ట్ని తగ్గిస్తున్నాయి అనమాట ఫర్ ద యూరోపియన్ మార్కెట్స్. ఓకే, సో మరి హౌ చైనా హ్యాస్ క్యాప్చర్డ్ ది సోలార్ పీవీ మార్కెట్. సోలార్ పీవీ మార్కెట్ని కూడా చైనా అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. సో చైనా హెస్ డామినేటెడ్ ది సోలార్ బికాస్ సో చైనా దగ్గర ఏముంది అని అంటే ఫస్ట్ థింగ్ స్టేట్ సబ్సిడీస్, అంటే సబ్సిడీస్ ఇస్తున్నారు వాటి యొక్క ప్రొడక్షన్లో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సప్లై చైన్స్ అనేవి ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ డొమెస్టికలీ కాబట్టి చైనాకి సప్లై చైన్స్ ఇంటిగ్రేషన్ అనేది చాలా బాగుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ది రా మెటీరియల్స్ అనేవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ హెల్పింగ్ దెమ్. అండ్ ఆల్సో ఫాస్ట్ రోల్ అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ దెమ్. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉండడం వల్ల సోలార్ పీవీ మార్కెట్లో కూడా దే ఆర్ డామినేటింగ్ అనమాట. ఓకే, సో దిస్ సేమ్ థింగ్ ఈస్ అప్లైడ్ ఫర్ ది ఎలక్ట్రోలైజర్స్ ఆల్సో. సో ప్రైసెస్ ఆఫ్ ద చైనా ఏఎల్కే ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డ్రాపింగ్ వెరీ వెరీ ఫాస్ట్లీ, అంటే తగ్గుతూ ఉన్నాయి. అండ్ 2024లో 5 మెగావాట్ ఏఎల్కే ఎలక్ట్రోలైజర్స్ అంటే 6 million yuan మాత్రమే ఉంది. అంటే ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్ ఇస్ డిక్రీజింగ్ అనే చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ సేమ్ మెకానిజమ్స్ని వీ కెన్ అప్లై టు ది ఏఎల్కే ఆల్సో, ఆర్ వీ కెన్ అప్లై ఇట్ టు ది ఎలక్ట్రోలైజర్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హైడ్రోజన్. ఓకే, బట్ చైనా అనేది సోలార్ పీవీ మాడ్యూల్స్లో సక్సెస్ అయినప్పటికీ ఎలక్ట్రోలైజర్స్లో సిమిలర్ సక్సెస్ అనేది రాకపోవచ్చు బికాస్ ఆఫ్ ఫ్యూ స్ట్రగుల్స్. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇట్స్ అ స్ట్రాటజిక్ ఇండస్ట్రీ.
It's a very important industry worldwide. Solar industry ఏదైతే ఉంటుందో many nations now want the local hydrogen industries. Like unlike the solar, where most countries were happy to import the cheap panels, but now countries are focusing on local hydrogen industries rather than depending on the China. So ఇది strategic industry కాబట్టి సో ప్రతి కంట్రీ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఆలోచిస్తుంది రాదర్ దాన్ ఇంపోర్టింగ్ ద టెక్నాలజీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఫ్రమ్ ది చైనా. సో దట్ ఈస్ వేర్ ఇట్ మే సీ ద స్ట్రగుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్. ఓకే, అండ్ ఆల్సో చాలా కంట్రీస్లో స్ట్రిక్టర్ రూల్స్ అనేవి ఉన్నాయి, ట్రేడ్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయి, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అనేవి పెరుగుతున్నాయి, ఎస్పెషలీ వెన్ ట్రంప్ కేమ్ ఇన్ టు ద పవర్. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. ఇంకొకటి సప్లై చైన్ డిపెండెన్స్. సో పిఈఎం లాంటి ఎలక్ట్రోలైజర్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ ది క్రిటికల్ రేర్ మెటల్స్. ఓకే, అండ్ ఈ క్రిటికల్ రేర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో చైనా ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంపోర్టింగ్ ఇట్. సో వేరే కంట్రీస్ నుంచి ఒక్కొక్కసారి ఈ రేర్ మెటల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి టోటల్గా ఈ పిఎం లాంటి ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీస్ని చైనా అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇంటిగ్రేషన్ ఛాలెంజ్ అనేది ఉంది. ఇంటిగ్రేషన్ ఛాలెంజ్ అంటే ఏంటి? హైడ్రోజన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఎలక్ట్రోలైజర్స్తో మాత్రమే కాదు, ఎలక్ట్రోలైజర్స్తో ముడిపడి మాత్రమే కాదు, బట్ ఇంటిగ్రేషన్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే ఇట్ రిక్వైర్డ్ ద ప్యూరిటీ అండ్ ఎండ్ యూసేజ్ కూడా ప్రాపర్గా ఉండాలి. అంటే ఎలక్ట్రోలైజర్సే కాదు, ప్యూరిటీ ఉండాలి ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్సెట్రా, అండ్ ఆల్సో ఎండ్ యూజ్ కూడా ప్రాపర్గా ఉండాలన్నమాట. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జియో పాలిటిక్స్. సో వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే సీ హైడ్రోజన్ యాజ్ అ సెంట్రల్ టు క్లైమేట్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో కాబట్టి చైనాని డామినేట్ చేయనివ్వరు. సో సోలార్లో సక్సెస్ అయినంత, సోలార్లో పీవీ మాడ్యూల్స్లో సక్సెస్ అయినంత ఎలక్ట్రోలైజర్స్లో అంత సక్సెస్ కాలేకపోవచ్చు చైనా. ఎందుకనంటే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి సో వరల్డ్ ఏంటి అని అంటే వాళ్ళ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, డొమెస్టిక్ యూసేజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సప్లై చైన్ డిపెండెన్స్ లైక్ క్రిటికల్ మెటల్స్ కోసం వేరే కంట్రీస్ మీద స్టిల్ డిపెండ్ అవ్వాలి చైనా. అండ్ ఇంటిగ్రేషన్ ఛాలెంజ్ ఉంది. అండ్ జియో పాలిటిక్స్గా చూసుకుంటే కూడా సో దేర్ ఇస్ అ ప్రాబ్లమ్. వెస్టర్న్ కంట్రీస్ సీ హైడ్రోజన్ యాజ్ అ సెంట్రల్ టు క్లైమేట్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో అలా మనకి 4 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో చైనా has moved to expand anyway. So what is the China's move to expand anyway? So big Chinese energy companies like Long-E, Envision and Guofu Hydrogen, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ దే ఆర్ నౌ మూవింగ్ ఇన్ టు ద గ్రీన్ హైడ్రోజన్. సో ఈ ఎనర్జీ కంపెనీస్ అనేవి గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తున్నాయి అనమాట. సో దే ఆర్ నాట్ జస్ట్ సెల్లింగ్ ది ఎలక్ట్రోలైజర్స్ మాత్రమే సెల్ చేయట్లేదు, బట్ వాళ్ళ యొక్క హైడ్రోజన్ ప్లాన్స్ని ఓవర్సీస్ అంటే వేరే కంట్రీస్లో కూడా సెటప్ చేస్తున్నాయి. అండ్ దే ఆర్ లాంచింగ్ మ్యాసివ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. సో వాళ్ళ కంపెనీస్ అనేవి దే ఆర్ టేకింగ్ ద ఓన్ స్టెప్, బట్ స్టిల్ సో పీవీ మాడ్యూల్స్ అంతా హిట్ అయితే కాలేవు బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. సో బాటమ్ లైన్ దట్ యూ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్ సో చైనా అనేది ఆల్రెడీ ఏఎల్కే ఎలక్ట్రోలైజర్స్లో డామినేట్ చేస్తుంది దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు స్కేల్ అప్ ఇట్. బట్ అన్లైక్ ద సోలార్ పీవీ మాడ్యూల్స్, గ్రీన్ హైడ్రోజన్ ఇస్ బీయింగ్ గార్డెడ్ బై కంట్రీస్ యాజ్ అ స్ట్రాటజిక్ ఇండస్ట్రీ. సో దాని యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో రేర్ మెటల్స్లో, పిఎంలో ఎక్సెట్రా, అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. ఓకే, సో సోలార్ పీవీ మార్కెట్లో ఉన్నంత బిగ్ ప్లేయర్ అవ్వాలి అంటే ఫ్యూ రిఫార్మ్స్ అనేవి వాటికి అవసరం. బట్ స్టిల్ జియో పొలిటికల్ ఛాలెంజెస్ అండ్ ఆల్ విల్ నాట్ లెట్ ఇట్ టు డామినేట్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ. ఓకే, సో యాజ్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ 2 to 3 ఆర్టికల్స్ నేను డిస్కస్ చేశాను. మిగతావన్నీ ఐల్ షో యూ. ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో దిస్ ఈస్ అనదర్ ఎడిటోరియల్ చేంజింగ్ ద ఫ్రేమ్ అని ఫోర్కాస్ట్ గురించి. రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో ఇక్కడ నుంచి చిన్న చిన్న ఆర్టికల్స్ అనమాట. ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. So if possible, I'll discuss tomorrow. Okay. So Pakistan aggression in Sir Creek will be met with resounding response, says Rajnath. This is the another article that you need to read on your own. And along with that, Tumri loses its voice as a Pandit. Channulal Mishra passes away, leaving a musical legacy. An article ochindi. Try to read this particular article and try to note down the facts that are therein. Okay. సో దెర్ ఈస్ అనదర్ ఆర్టికల్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ప్లీజ్ రీడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఆల్సో ఆన్ యర్ ఓన్. సో ఇవన్నీ 2 to 3 minutes చదివే ఆర్టికల్స్ బికాస్ దీస్ ఆర్ స్మాలర్ వన్స్. ఓకే, ట్రై టు నోట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్.
So this is the final one. Electronics part making plan got 249 applications, says center. So this is the another and the final article that you have to read it on your own. So 4 to 5 articles నేను మెన్షన్ చేశాను. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ నాట్ టేకింగ్ అప్ దిస్ ఆర్టికల్స్ బికాస్ సో ఇంత ఫీవర్లో కూడా ఐఎమ్ టేకింగ్ ఇట్. సో ప్లీజ్ కోప్ అప్ విత్ మీ ఆర్ ప్లీజ్ నన్ను భరించండి ఈ రోజుకి. సో నేను రేపు డీటెయిల్డ్గా మళ్ళీ ఐ ట్రై టు make the analysis as efficient as I did before. Okay, so ఈ 2-3 days నుంచి ఏంటంటే నా హెల్త్ బాగాలేకపోవడం, I was not able to take the sessions continuously, so because of some viral fevers and all. So మీరు కూడా stay indoors, festival season బయటికి వెళ్తూ ఉంటారు, but stay indoors because health is very important. So నేను ఎంత ట్రై చేసినా I'm not able to continuously speak, so that's the reason I'm not able to take up. I'm really sorry for that. So yeah, let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.